కార్యక్రమం సభ్యులు మాట్లాడినప్పుడు, వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం, ఆవేదన క్రికెట్ గురించి చెప్తే ఇప్పట్లో జరిగేది కాదు. క్రికెట్ గురించి అంటే నేను కూడా మీ మాదిరిగానే రూరల్ ఏరియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళని. నల్గొండ జిల్లా చిన్న గ్రామం వ్యవసాయ కుటుంబానికి వచ్చిన వాళ్ళం. ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు నల్గొండ. నిజంగా చెప్పాలంటే సిన్స్ బ్రహ్మచారి కంటే మీరందరూ కూడా వెరీ మచ్ సీనియర్ టు ఆల్ పీపుల్, పెద్దలు కాకుండా. క్రికెట్ అంటే తెలవపోయేది అప్పుడు, ఏమైనా కబడ్డీ, హాకీ, ఫుట్బాల్. మేము డిగ్రీ నుంచి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్రికెట్ అంటే దాని సంగతి అర్థమైంది. క్రికెట్ అంటే ఏంది, రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవడం. అప్పుడు క్రికెట్ ఎంత లగ్జూరియస్ గేమ్ అనేమంటే 5 days ఉండేది. 5 daysలో మధ్యన ఒక రోజు లీజర్. ఇంకా అటువంటి ఆటను నుంచి టెలివిజన్ చెవి దగ్గర పెట్టుకొని రన్నింగ్ కామెంటరీ వినేవాళ్ళం మేము. అప్పుడు టీవీలు లేవు, రేడియో. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చూస్తే ఎక్కడ పోయినప్పుడు కూడా క్రికెట్ అంటే క్రేజ్, ఎంత క్రేజ్ వచ్చింది, ఎంత పాపులర్ అయిందంటే చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా లాస్ట్ బాల్ త్రో చేసేంత వరకు కూడా టీవీ ముందు అతుకుని పోయేంత పాపులారిటీ వచ్చింది ఈ క్రికెట్కు. అయితే క్రికెట్ క్లబ్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్ర కోర్టు ఉంది, తర్వాత హైదరాబాద్ కోర్టు ఉంది. కానీ యాస్పిరెంట్స్ మాత్రం చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ అవసరాలు తీర్చాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి వేదిక, ప్లాట్ఫామ్ కావాలి. అది లేదనే కాదు ఈరోజు అలీపురం వెంకటేశ్వర గారు ఇంత సబ్జెక్టీస్ ఈ విధంగా ఆవేశము వ్యక్తపరుస్తుందంటే నిజంగానే. ఎందుకంటే క్రికెట్ అనేటటువంటిది రిచ్ పీపుల్కే, బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకే, చదువుకున్న వాళ్ళకే పరిమితమైనటువంటి ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా పల్లెటూళ్ళలో కూడా రోడ్ల మీద ఆడుతున్నారు, గ్రౌండ్స్ లేక, టెరెస్ల మీద ఆడుతున్నారు, అవకాశాలు లేక. అటువంటి వాళ్లకు మనకు అవకాశం కల్పించేటందుకు ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వేదిక సరిపోదు అనేటటువంటిది మీకు నాకు అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని అధిగమించేటందుకు ఈరోజు అలీపురం వెంకటేశ్వర గారు వచ్చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక సంకల్పంతో బయటకు వచ్చారు. ఏంటంటే వెనుకబడినటువంటి తెలంగాణ ఒకప్పుడు ఉండే, తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత తనిఖీ రాష్ట్రం అయిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ క్రికెట్ విషయంలో కూడా ఎంతోమంది ప్రతిభావంతులు ప్రతి పల్లెటూరుకి వస్తున్నారు. వాళ్ళు కూడా మనం అవకాశం కల్పించాలి. అవకాశం కల్పించాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక అనేది ఉన్నటువంటి వేదిక సరిపోదు. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఇదే ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్. దాన్ని లాంచ్ చేసేటందుకు ఈ కార్యక్రమం ఏర్పరిచింది, లోగోను ఆవిష్కరించినాం. ఈ అసోసియేషన్కు గుర్తింపు తీసుకురావాలి బీసీసీఐలో. ఇక్కడ సమయభావాలు ఎక్కువ మాట్లాడతలేను. నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్గా, భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినాను. కాబట్టి మీ సంకల్పాన్ని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ప్రతిపాదన తీసుకుపోయి మాట్లాడి ఇక్కడ ఒక ఫ్లోర్ లీడర్గా ప్రస్తుత ప్రభుత్వం అధినేత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా పోయి ఈ ప్రతిపాదనను వారి ముందు తీసుకుపోయి మీరు తీసుకున్నటువంటి సంకల్పం అమలే విధంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపు వచ్చే విధంగా నేను ఎన్నిసార్లు కానీ ఎక్కడ ఢిల్లీకి పోవాలని పోతాను, ఎవరు రమ్మంటే వస్తానండి. వచ్చేసి ఏంటంటే గుర్తింపు వచ్చే విధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలుసుకోవాలి చెబుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సమావేశం చేసి మాకు సందేశం ఇచ్చినందుకు శ్రీవేణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి కాజ్ సార్ ఇది. జిల్లాలో క్రికెటర్స్ను డెవలప్ చేయడానికి, వాటిని గుర్తింపు తీసుకురావడానికి మనం కష్టపడాల్సిన అవసరం ఉంది సార్. ఈ ప్రయాణంలో మీ వెంట మేము ఉంటాం సార్. దయచేసి
మీకు అన్నిలా భావించకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పారు సార్, ఢిల్లీకి రామని చెప్పారు, ఢిల్లీకి వెళ్ళాము, అండర్ ఠాగూర్ రాలేమని చెప్పారు, అండర్ ఠాగూర్ కలిశాము, ఇంకా రాలేదా మీకు అని చెప్పి అడిగారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మరి ఇంకా పెట్టింది. సో ముందు ఇంకా మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం, మ్యాచెస్ పెడదాం, టోర్నమెంట్స్ పెడదాము, టీమ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుందాము. మరి ఈ సందర్భంగా దివ్య రెడ్డి గారికి మరి సన్మానం చేయాలని చెప్పని రాఘవరెడ్డి గారు మరి భాస్కర్ గారు